అందరికీ నమస్కారం. నా పేరు రాకేష్ బుజ్జి. ఈరోజు గుంటూరు గురించి మొత్తం డీటెయిల్డ్‌గా వీడియో పెట్టాను. అందరూ చూడండి. గుంటూరు ప్రాముఖ్యతపై తెలుగులో సంక్షిప్త వివరణ ఇస్తున్నాను. ఆర్థిక ప్రాముఖ్యత. వ్యవసాయం కేంద్రం. గుంటూరు జిల్లాలో మిరప, పత్తి, పసుపు, పొగాకు, మినుములు విరిగా. గుంటూరు మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది. ఎగుమతులు అంటే ఎక్స్‌పోర్ట్స్ అనే అర్థం. మిరప, పత్తి, పసుపు వంటి ఉత్పత్తులు విస్తృతంగా విదేశాలకు ఎగుమతులు అవుతాయి. ఉద్యోగాలు అండ్ పరిశ్రమలు. సిమెంట్, ఫర్టిలైజర్స్, టెక్స్టైల్స్, అగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. విద్యా ప్రాముఖ్యత. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ఒక ముఖ్య విద్యా కేంద్రం. నాగార్జున యూనివర్సిటీ, అనేక ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఐటీ రంగాలకు వందలాది మంది విద్యార్థులను అందిస్తుంది. సాంస్కృతిక అండ్ చారిత్రాత్మక ప్రాముఖ్యత. అమరావతి, గుంటూరు దగ్గర శాతవాహనుల రాజధాని. బౌద్ధ మహాస్తూపాలు, కొండవీడు కోట వంటి చారిత్రక స్థలాలు ఉన్నాయి. గుంటూరులో అనేక సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించబడతాయి. సాగునీటి ప్రాముఖ్యత. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంది. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సాగునీటి సరఫరా జరుగుతుంది. సారాంశం. గుంటూరు వ్యవసాయం, వాణిజ్యం, విద్య, సాంస్కృతిక వారసత్వం విభాగాల్లో విశేష ప్రాధాన్యత కలిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తుంది. వ్యవసాయం అండ్ మార్కెట్లు. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణంగా ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా మిరపకాయలు, పత్తి, పసుపు, పొగాకు, చెరకు, పప్పులు ఇక్కడ విస్తారంగా పండిస్తారు. గుంటూరు మిరపకాయల మార్కెట్ ఏషియాలోనే అతిపెద్ద మిరప మార్కెట్. గుంటూరు నుంచి మిరపకాయలు చైనా, శ్రీలంక, మలేషియా, యూరోప్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. పరిశ్రమలు. గుంటూరు పరిశ్రమల్లో మిరప, పొగాకు ప్రాసెసింగ్, టెక్స్టైల్, సిమెంట్, ఫర్టిలైజర్స్ పరిశ్రమలు ప్రథమ స్థానంగా ఉన్నాయి. నర్సరావుపేట, సత్తెనపల్లి, తెనాలి వంటి పట్టణాల్లో కూడా చిన్న అండ్ మధ్య తరహా పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. చరిత్ర అండ్ పర్యాటకం. అమరావతి బౌద్ధ స్తూపం, శాతవాహనుల కాలంలో నాటి గొప్ప బౌద్ధ కేంద్రం. కొండవీడు కోట, రెడ్డి రాజుల కాలం నాటి చారిత్రక కోట. ఉండవల్లి గుహలు, కృష్ణానది ఒడ్డున బౌద్ధ, జైన శైలిలో గల గుహలు. అలాగే గుంటూరు జిల్లాలో పలు జాతరలు, ఉత్సవాలు జరుగుతాయి. రవాణా. గుంటూరు ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ వంటి నగరాలకు చక్కటి రైలు అండ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. NH-16 కలకత్తా చెన్నై హైవే గుండా గుంటూరు చేరుతుంది. విజయవాడ విమానాశ్రయం గుంటూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వ్యూహాత్మక ప్రాధాన్యం. గుంటూరు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం. APCRDAలో భాగంగా ఉంది. అమరావతి కొత్త రాజధాని గుంటూరుకు అతి సమీపంలో ఉండడంతో భవిష్యత్తులో స్కైలైన్, ఐటీ పార్కులు, విద్యా అండ్ వైద్య సంస్థలు మరింతగా అభివృద్ధి కానున్నాయి. గుంటూరు మెంబర్ ఆఫ్ లోక్సభ ఈజ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, భారతదేశ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి. పుట్టిన తేదీ 7th March 1976. పుట్టిన స్థలం బుర్రిపాలెం. విద్య ఉస్మానియా మెడికల్ కాలేజ్, జీసింగర్ మెడికల్ సెంటర్. పార్టీ తెలుగుదేశం పార్టీ. స్థాపించిన సంస్థ యువరల్డ్. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు. పుట్టిన తేదీ 1984. విద్య ఉస్మానియా యూనివర్సిటీ. పార్టీ తెలుగుదేశం. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు. మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారు. పొన్నూరు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు. ప్రత్తిపాడు రామాంజనేయులు గారు. వీళ్ళందరూ మన MP అండ్ MLAs ఇన్ గుంటూరు డిస్టిక్. అండ్ వీళ్ళలో ఎవరైనా బయోగ్రఫీ మీరు వినాలనుకుంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి బయోగ్రఫీ నేను ఒక వీడియోలాగా తయారు చేసి పెడతాను. గుంటూరు దక్షిణ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలోని ఒక ముఖ్య నగరం. ఈ నగరం 7,00,000
మంది జనాభాతో ఉంది. రాష్ట్రం రికార్డులెక్కింది. గుంటూరు ప్రాంతం విద్య, వైద్యం రంగంలో పేరొందింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి పరిధిలోకి వచ్చింది. గుంటూరు నగరపాలక సంస్థ ద్వారా పరిపాలన జరుగుతుంది. ఇది గుంటూరు రెవెన్యూ విభాగంలోని గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ మండలం కేంద్రం. విశాఖపట్నం గుంటూరు పారిశ్రామిక ప్రాంతంలో భాగం. మిరప, పత్తి, పొగాకు. చరిత్ర పూర్వం 2వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు శాతవాహనుల సామ్రాజ్యంలో ఈ జిల్లా కూడా ఉంది. మైకా 2200 సంవత్సరాల క్రితము మొదట గుంటూరు ప్రాంతంలోనే కనుగొనబడింది. 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ధరణికోటను రాజధానిగా చేసుకొని నేటి ఆంధ్ర గోత్రీయ కుల పూర్వీకులైన గోట గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలను పాలించారు. ప్లేసెస్ టు విజిట్ ఇన్ గుంటూరు. నెంబర్ 1 నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ ఎత్తిపోతల ఫాల్స్. నెంబర్ 2 కొండవీడు. నెంబర్ 3 ఉప్పలపాడు నేచర్ కన్జర్వేషన్. నెంబర్ 4 కోటప్పకొండ. నెంబర్ 5 మంగళగిరి టెంపుల్. నెంబర్ 6 డౌన్ టౌన్ గుంటూరు. నెంబర్ 7 అమరావతి. నెంబర్ 8 విశ్వానగర్. నెంబర్ 9 కృష్ణా బ్యారేజ్. నెంబర్ 10 సూర్యలంక బీచ్. అమరావతి స్టూపా. ఇలా అనేక బెస్ట్ ప్లేసెస్ని మనం గుంటూరులో చూడవచ్చు. ఇంకా గుంటూరు గురించి ఏమైనా డీటెయిల్డ్గా కావాలంటే కామెంట్స్ చేయండి. నేను పర్టికులర్గా బెస్ట్ ప్లేసెస్ గురించి అండ్ గుంటూరు ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్. తర్వాత ఏ డిస్టిక్ మీద వీడియో కావాలో చెప్పండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాకేష్ బుజ్జి.